శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మీనరాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పటి దగ్గర నుంచి కూడా మీ జీవితంలో ఊహించని మార్పులు, అనుకోని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మీ ప్రవర్తనలో మార్పులు, మీ తీరులో, మీ ఆలోచనలో అడుగడుగున మార్పులు కనిపిస్తూనే ఉంటాయి, చేర్పులు ఎదురవుతూనే ఉంటాయి. అసలు మరి ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు, ఆ వ్యక్తి వల్ల మీ జీవితం ఎందుకు ఇంతలా మారిపోతుంది, అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి కలిసి మిమ్మల్ని ఏం చేయబోతున్నారు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది మీ లైఫ్ కదా. మీ లైఫ్లో జరగబోతున్న సంఘటనలు ప్రతి ఒక్కదాన్ని మీరు తెలుసుకుని తీరాల్సిందే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే హైప్ కూడా చేయండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు. సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎంత మొండి సమస్యనైనా కూడా పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7780246131. ఎలాంటి ప్రాబ్లం అయినా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, ఒంటరిగా కూర్చొని మాత్రమే ఈ వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒంటరిగా కూర్చోమని ఎందుకు చెప్పాను అంటే అది కూడా వివరంగా చెప్తాను. ఎందుకంటే ఇన్నాళ్ల నుంచి మీ జీవితం ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఇంకొక ఎత్తుగా ఇప్పటి నుంచి పూర్తిగా భిన్నంగా కనిపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఆ వ్యక్తి గురించి, ఆ వ్యక్తిలో మీలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతోంది, మరి అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదా మంచి జరుగుతుందా, అసలేంటి మార్పులు అనేవి కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా మాట్లాడుకుందామండి. ఇక మీనం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి గ్రహం అన్నమాట. లక్ష్మీదేవి అంటే మనకు సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు అధిదేవత. అలాగే ఈ మీనరాశి వారి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరిని చాలా అదృష్టవంతులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు డబ్బు పరంగా, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవచ్చు. కానీ చాలా మందిని కూడా ఎక్కువ పర్సెంట్ చూసినట్టయితే వీరిలో చాలా మంది కూడా సెటిల్ అయి ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లో నుంచి ఉన్నవారై ఉంటారు. వీరికి తండ్రి తరపున ఆస్తులు, తల్లి తరపున ఆస్తులు, ఇలా చిన్నప్పటి నుంచి కూడా డబ్బులో పెరిగి పుట్టినటువంటి ఒక వ్యక్తులుగా ఉంటారు. వీరికి కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వీరి జీవితంలో అంటే ఒక సామాన్య మనిషి ఎన్ని కష్టాలైతే పడుతూ ఉంటారో, ఏమీ లేని వాళ్ళు అటువంటి కష్టాలన్నీ కూడా వీరి జీవితంలో వీరు పడ్డవారే. చిన్నప్పటి నుంచి కూడా చిన్న పని దగ్గర నుంచి ఇవాళ రోజున పెద్ద పెద్ద పనులు ఒక స్థాయికి ఎదిగినటువంటి వాళ్లే. అంటే ఇంట్లో కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఒక్క రూపాయి విలువ ఏంటి, ఆ కష్టం ఏంటి అనేది వీరికి బాగా తెలుసు. అటువంటి మనస్తత్వం ఈ మీనరాశి వారిది. అంటే కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. కష్టించే మనస్తత్వం, నీతి, నిజాయితీ ఇలాంటివి మీకు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఇక ఆ కొత్త వ్యక్తి గురించి మాట్లాడుకున్నట్లయితే మీనరాశి వారు మొట్టమొదటిగా నుంచి కూడా ఏంటంటే వారి పనుల్లో, వారి లోకంలో వారు ఉంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి గమనించినట్లయితే చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు లేదా పురుషులు అవ్వచ్చు, చాలా చక్కటి రూపం కలిగి ఉంటారు. చూడగానే ఎవరైనా సరే వీరి రూపానికి ఆకర్షితులు అవ్వాల్సిందే. అంతటి చక్కటి రూపం వీరి సొంతం. మగవారు కూడా చాలా చక్కగా ఉంటారండి. మీనరాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది. అలాగే మగవారికి ఏంటంటే కొంతమందికి జుట్టు రాలే సమస్య అనేది ఉంటుంది. కానీ ఈ మీనరాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా జుట్టు బాగా పెరుగుదల అనేది ఉంటుంది. అలాగే మంచి
చామన ఛాయ రంగుతోటి చాలా బాగుంటారు. స్త్రీలు కూడా అంతే, పెద్ద పెద్ద నేత్రాలతోటి విశాలమైనటువంటి నుదురుతోటి చక్కటి రూపం కలిగి ఉంటారు. అయితే వీరి రూపానికి ఎవరైనా కూడా ఆకర్షితులు అవ్వాల్సిందే. ఇక వీరి తెలివి అంతా కూడా అన్ని రాసుల్లో కల్లా మనం పోల్చుకుంటే వీళ్ళు చాలా అంటే చాలా తెలివైన వాళ్ళు. ఎవరి ఊహకు కూడా అందరూ చిక్కరు, అంటే దొరకరు అన్నమాట. వీరితో మాట్లాడటం చాలా కష్టం. వీరితో మాట్లాడుతుంటే ఎవరికైనా సరే వీరిని చూసినప్పుడు వీరి ప్రవర్తనను బట్టి ఎవరికి వ్యతిరేకించాలి అనిపించదు. ఎందుకంటే చాలా పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు. రూపంలో ఎంత చక్కగా ఉంటారో గుణంలో కూడా అంతే చక్కగా ఉంటారు. కాబట్టి ఎవరి చేత ఒక్క మాట అనిపించుకునే అవకాశాన్ని వీరు ఎవరికీ కూడా ఇవ్వరు. అయితే వీరి జీవితంలో ఊహించుకున్నట్లయితే ఈ మధ్య అంటే ఒక యుక్త వయస్సు దాటిన దగ్గర నుంచి కూడా మనం గమనించుకున్నట్లయితే యుక్త వయస్సు దగ్గర నుంచి కూడా వీరికి కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా తగులుతూనే ఉంటారు అక్కడక్కడ కూడా. అంటే యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుంచి చదువుకునే టైంలో, అలాగే కొంచెం వీరిని ప్రేమించేటటువంటి మనుషులు, అంటే అమ్మాయిలకి అబ్బాయిలు అవ్వచ్చు, అబ్బాయిలకి అమ్మాయిలు అవ్వచ్చు. ఇలా ఏంటంటే పెళ్లి కాని వయసు దగ్గర నుంచి కొంచెం అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే వీరు ఆ విషయాలను పెద్దగా పట్టించుకోరు. వీరి పనుల్లో వీరు బిజీగా ఉంటారు. కానీ వీరు ఎంత పట్టించుకోకుండా ఉంటున్నారో అవతల వ్యక్తికి, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, అవతల వ్యక్తులకి ఏమనిపిస్తుంటుందంటే వీరి మీద ఇంకా ఆసక్తి కలుగుతూ ఉంటుంది. మాట్లాడకుండా దూరంగా సైలెంట్గా ఉంటే వాళ్లే కదిలించి 1కి 10 సార్లు కదిలించుకోవటం, ఇలా మీరంటే చాలా అభిమానం, మీరంటే చాలా ఇష్టం, ఇలా చెప్పి వాళ్లే వెంట పడేటటువంటి సందర్భాలు. అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత కూడా కనీసం అంటే 25 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి కూడా వీరికి ఇలాంటివి కొన్ని ఎదురవుతూ ఉంటాయి. అయితే వీళ్ళు పట్టించుకోకుండా వారితో మాట్లాడకుండా కూడా ఉండవచ్చు, వీరు వారితో మాట్లాడి కూడా ఉండవచ్చు, కలిసి ఉండొచ్చు. అయినా కూడా వీరి జీవితాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తులు, దైవ నిర్ణయాన్ని చాలా బాగా గౌరవిస్తారు. అయితే మీరు ఇక మరి కొంతమందిని మనం గమనించుకున్నట్లయితే ఈ వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో, ప్రేమించుకున్నవారు, అంటే ఇప్పుడు ఇది ప్రేమగా మారుతుంది కాబట్టి ఇలాగ పరిచయమైనటువంటి కొన్నాళ్ళకి అది ప్రేమగా మారి వారు మాట్లాడుకోవటం, ఒకరి మనోభావాలను ఒకరు అర్థం చేసుకోవటం, కొన్ని సంవత్సరాలు కలిసిమెలిసి ఉన్న తర్వాత ఈ మీనరాశి వారికి ప్రేమ ఎలా ఉంటుంది అంటే, వారు ఒక వ్యక్తిని గనుక జీవితంలో ప్రేమిస్తే వారు వదులుకోవటానికి ఏమాత్రం కూడా సిద్ధంగా ఉండరు. అలాగే వీరి ఆలోచన విధానం కూడా, వీరి ఎంతటి చక్కటి రూపం కలిగి ఉంటారో వీరికి కావాలనుకునే మనిషి, అంటే భాగస్వామి కోరుకునేటటువంటి వ్యక్తి కూడా అంతే చక్కటి రూపాన్ని కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. అలాగా నచ్చినటువంటి వ్యక్తి వీరికి గనక దొరికితే మాత్రం అస్సలు ఖచ్చితంగా వదులుకోరు. ఎంత త్యాగమైనా చేసి వారిని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా వివాహం కాని వారిని గనుక మనం చూసుకున్నట్లయితే, గమనించినట్లయితే వారి మనస్తత్వం పూర్తిగా నచ్చి, వారి పద్ధతి సాంప్రదాయం అన్ని పూర్తిగా నచ్చితే వీళ్ళేంటంటే ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు 100లో కనీసం 50% మంది కనిపిస్తోంది. అంటే 100లో 50 మందికి అవకాశం ఉన్నట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. 50 మందికి అయితే కనిపిస్తున్నాయి. మిగిలిన వారు పెద్దల అంగీకారం మీద పెళ్లి చేసుకుంటారు. ఈ ప్రేమ వివాహాలు చేసుకున్న 50 మంది కూడా పెద్దల అంగీకారం మీద చేసుకుంటారు. అలాగే పెద్దలకు కూడా చెప్పాలి ఏదైనా సరే. ఇలా వివాహానికి ఈ విషయాలకు వచ్చేటప్పటికి ఇంట్లో పెద్దవారిని సంప్రదించాలి. పెద్దవారికి చెప్పి వీరు వారి యొక్క అంగీకారం మీద వీరు గనక పెళ్లి చేసుకున్నట్లయితే మీ జీవితం అనేది బాగుంటుంది. కాబట్టి తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో, అది తప్పు కానీ ఒప్పు కానివ్వు ముందు చెప్పండి. ఆ తర్వాత మీరు ఆ వ్యక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించండి. అలాగా మీనరాశి జీవితంలోకి ఏంటంటే, ఆ ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వారి జీవితంలోకి ఆహ్వానిస్తారు. వారు వస్తారు కూడా. వారు వచ్చిన తర్వాత కూడా వీరి లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే గనక, అంటే వీళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు కదా, వారు వచ్చిన దగ్గర నుంచి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయి. నచ్చిన వ్యక్తి, ప్రాణంగా ప్రేమించినటువంటి వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు ఏంటంటే జీవితం ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నూతన ఉత్సాహంతో, సంతోషంగా, చాలా ఆనందంగా చేసే పనిలో కూడా మంచి శ్రద్ధ, ఇంకా సంపాదించాలనే ఒక తపనతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని, నమ్మిన వ్యక్తిని బాగా చూసుకోవాలి అన్న ఆరాటంతో, ఇంకా సంపాదన మీద కూడా
శ్రద్ధ పెడతారు. అలాగే ఆశలు ఆశయాలు పెరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఆ వ్యక్తిని వారు జీవితంలోకి తెచ్చుకున్నందుకు వీరు చాలా సంతోషపడతారు. అలా వచ్చిన దగ్గర నుంచి వీరికి కూడా చాలా బాగుంటుంది, హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అంతా బాగా కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. ఇక పెళ్లి కాని వారి గురించి, మరి వివాహమైన వారి గురించి ఏం చెప్పుకోవాలి? జీవితంలో కూడా కొంతమంది వచ్చే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా మీనరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం ఇక్కడ చెప్పినట్లు ఆలోచించినట్లయితే, వారు ఏంటంటే వారి వృత్తి రీత్యా బయటకు వెళ్ళినప్పుడు, బయట పనుల మీద వారు సందర్శించినప్పుడు అనుకోని పరిచయాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలా అనుకోని పరిచయాలు ఎదురైనప్పుడు అప్పుడు కూడా వీరేంటంటే బేసిక్గా ఎవరిని పెద్దగా పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా వీరి పని మీద వీరు ఫోకస్ చేసి వస్తూ పోతూ ఉంటారు. అయితే ఆ అనుకోని వ్యక్తులకు వీరు బాగా నచ్చటం, అలా నచ్చిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ మామూలుగా వారు సైలెంట్గా ఉండటం, వీరే కావాలనుకోవటం. ఎందుకంటే వీరిని చూడగానే ఎదుటివారు బాగా ఆకర్షితులవుతూ ఉంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. వారి తెలివి అవ్వచ్చు, వారి టాలెంట్ అవ్వచ్చు, వారి చురుకుతనం అవ్వచ్చు, వారి యొక్క అందంగా ఉండటం కావచ్చు, ఇలా ఏంటంటే వారి హుందాతనంగా ఉండటం కావచ్చు, ప్రతిదీ ఇక్కడ గమనించినట్లయితే ఎదుటివారు తప్పకుండా ఆకర్షితులవుతూ ఉంటారు. ఇక వారు ఏమనుకుంటుంటారంటే మాట్లాడాలి అని చెప్పి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఫోన్ నెంబర్స్ తీసుకోవటం, అలా ఫోన్ నెంబర్స్ ఎలాగైనా తీసుకుని మాట్లాడే ప్రయత్నాలు చేయటం, వాళ్ళు మాట్లాడకుండా సైలెంట్గా ఉండటం, అయినా కూడా సరే మీరే మా ప్రపంచం అని చెప్పి వీరు చెప్పటం, ఇలాంటివన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ మీనరాశి పురుషులు తెలిసి ఉండొచ్చు, కొంతమంది ఆల్రెడీ మాట్లాడి కూడా ఉండొచ్చు, ఇంకొంతమందికి వారికి కూడా నచ్చి మాట్లాడి కూడా ఉండొచ్చు. అలా వారి యొక్క పద్ధతులు వీరికి ఎలా నచ్చుతాయో అలాగే అవతల వ్యక్తులు కూడా వారికి కూడా నచ్చటంతో వారు కూడా కొంతవరకు కొంత మేరలో మాట్లాడి కూడా ఉండొచ్చు. అయితే వీరు ఏమాత్రం కూడా అంటే స్నేహపూర్వకంగా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనతో మాట్లాడే ఉద్దేశాలు అయితే మాత్రం ఈ మీనరాశి వారికి 99% కూడా ఉండవు. మీనరాశి వారు పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీలను చాలా చక్కగా గౌరవిస్తూ ఉంటారు. వారి భార్యను తప్ప వారు ఏ స్త్రీని కూడా తప్పుగా చూడరు. ఒక తోబుట్టువులాగా ఆలోచించేటటువంటి మనస్తత్వం, లేకపోతే ఒక స్నేహపూర్వకంగా ఆలోచించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ వీరి యొక్క ఆలోచనను కూడా మార్చేటటువంటి వ్యక్తి, ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు ప్రవర్తనలు అనేవి ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం వారు అదుపు తప్పి మాట్లాడినా చేసినా కూడా అది ఎక్కువ కాలం నిలబడదు. ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఎవరైనా అభిమానించే తీరులో వీరి ప్రవర్తన అనేది ఉంటుంది కాబట్టి అలాగా అభిమానిస్తూ ఉంటారు. అలా అభిమానించినప్పుడు వీరు చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు, అలా చేయటం తప్పు, ఇలా మాట్లాడకూడదు, మీ జీవితాలు మీకు ఉంటాయి, మా జీవితాలు మాకుంటాయి, ప్రాబ్లం అవుతుంది చెప్పే ప్రయత్నాలు కూడా చేస్తారు. అవతల వ్యక్తులు వినకపోయేసరికి వారేంటంటే స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇక మరి మీకు వివాహం అంటే ఈ మీనరాశిలో ఉన్నటువంటి వారికి, పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహం జరిగి ఉంటుంది కాబట్టి అలా ఎవరైనా మాట్లాడుతున్నా చేస్తున్నా కూడా స్నేహపూర్వకంగా వారికి అర్థం కానప్పుడు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండటమే కొంచెం మంచిది. ఇలాంటి విషయాలు కుటుంబంలో మీ జీవితంలో ఆల్రెడీ కూడా మీరు ఆ వ్యక్తి వల్ల కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు అంటే మీరు ఎంత చెప్పినా కూడా వారు వినకపోవటంతో వారు పదే పదే మీకు ఫోన్స్ చేయటం కానీ, కాల్స్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, పదే పదే మీతో మాట్లాడే ప్రయత్నాలు చేయటము, పదే పదే మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేయటము, మీరేంటంటే మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నారు, పనుల్లో మునిగిపోయారు. అలాంటిది ఇప్పుడు మీ మైండ్లో ఈ ఆలోచనలు తిరుగుతున్నాయి. అంటే మాట్లాడితే తప్పేంటి, కొంతసేపు మాట్లాడకూడదు అని ఇలా కొంతసేపు ఇలాగా మాట్లాడదామని, కొంతసేపు మాట్లాడకూడదు ఇలా అనుకుంటూ అవతల వ్యక్తులు ఆకర్షించి పదే పదే కదిలించేసరికి వీరి ఆలోచనలు కూడా మార్పులు వస్తాయి. వీరు చేసేటటువంటి పని మీద కూడా శ్రద్ధ తప్పటం, ఇలాంటిది చాలా రకాలుగా మార్పులు అనేవి వీరి జీవితంలో జరిగాయి కూడా. అంటే గతంలో ఏంటంటే కుటుంబమే ప్రాణంగా బ్రతికినటువంటి వ్యక్తుల్లో అనుకోని మార్పులు చేర్పులు ఎదురవుతున్నాయి. అయితే ఎన్ని జరిగినా కూడా కుటుంబాన్ని వీరు అమితంగా ప్రేమించే వ్యక్తులు. భాగస్వామి విషయంలో కూడా ఎక్కడా కూడా వీరు లోటు కానీ, పొరపాటు కానీ, ప్రేమ చూపించటంలో పొరపాట్లు కానీ, తక్కువ కానీ ఇలా చెయ్యరు. కానీ మరి ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో మార్పులు అనేవి శాశ్వతమయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో
ఉన్నారో అలా ఒకవేళ వివాహమై ఉన్నవారైతే, వివాహం కాని వారైతే చక్కగా వివాహం చేసుకోండి, ఇబ్బంది లేదు, పెద్దల అంగీకారంతో. కానీ వివాహమైన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అవతల వ్యక్తిని దూరం పెట్టే ప్రయత్నం చెయ్యండి. ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు గట్టిగా ఎదురవుతాయి. అవి ఒక్కోసారి మీరు తట్టుకోలేని దారులకు కూడా తీసుకువస్తాయి. మీ కుటుంబంలో అనుకోని గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆ వ్యక్తి వల్ల జరుగుతూ ఉన్నాయి కూడా. కాబట్టి మీకు ఆ వ్యక్తి ఎంత అంటే మీకు తెలిసిన వ్యక్తి అవ్వచ్చు, లేదా నమ్మకం కలిగినటువంటి ఒక వ్యక్తి అవ్వచ్చు, అయినా సరే మీరు ఆ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టడమే మీకు మేలు. అంటే ఆ వ్యక్తి వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అనుకుంటే ఒక స్నేహపూర్వకంగా మాట్లాడే ప్రయత్నం చెయ్యండి. అంతేకాని ఆ వ్యక్తితో ఇక మీరు అంటే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నాలు, చొరవగా ఉండే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే ఒక తోబుట్టువులాగా, అంటే మీకు వివాహమైంది కాబట్టి వారిని ఒక తోబుట్టువులాగానో లేదా స్నేహితురాలుగానో మీ మనసులో స్వీకరిస్తూ ఉంటారు. అలాగే వారితో కూడా అంతే మంచిగా, అంతే పద్ధతిగా చెప్పి వారికి ఉన్నటువంటి ఆలోచనను మార్చే ప్రయత్నం కూడా వీరు చేయవచ్చు. అలాగే చేస్తూ ఉంటారు కూడా. నిజంగా మీనరాశిలో ఉన్నటువంటి పురుషుల గురించి మనం మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటారు. ఆడవారి విషయంలో ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. అలాగా వీరికి తెలియకుండా ఎలాంటివన్నీ కూడా వీరి జీవితంలోకి వస్తూ ఉంటాయి. వీరి పని వీరు చేసుకుంటూ వెళ్ళిపోవటం కూడా అవతలంటే తప్పులాగా అనిపిస్తూ ఉంటుంది, అవుతుంది కూడా. ఒక్కొక్కసారి అలా కామ్గా డీసెంట్గా ఉండటం వల్ల ఆ వ్యక్తులకు బాగా నచ్చుతూ ఉంటుంది. అవతల వ్యక్తి వీరి పరిస్థితి ఏదైనా కానివ్వండి, ఇక వివాహమైన వారేంటంటే అలాంటి వారిని దూరంగా పెట్టే ప్రయత్నం చెయ్యండి, లేదా వారికే మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే మీరు ఎంత ఆగ్రహానికి గురవుతున్నారన్న విషయం ఎదుటి వారికి కూడా తెలియజేస్తారు. అలాగా మీ యొక్క అభిప్రాయానికి ఏకీభవించరు. మీనరాశి పురుషులు ఏకీభవించరన్నమాట. అంటే ఏంటో గట్టిగా వారికి చూపిస్తారు, మీరంటే ఏంటో గట్టిగా వారికి చూపిస్తారు. అలా చూపించినప్పుడు అవతల వ్యక్తి కూడా దూరంగా వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగితే వారి కుటుంబంలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవండి. ఇలాగా ఈ మీనరాశి వారి యొక్క మనస్తత్వం ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటారు, డీసెంట్గా ఉంటారు. కాబట్టి ఎదుటివారు ఎంత ఆకర్షించాలని చెప్పి చూసినా వీరిని ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్లో పడతారు, మాట్లాడదామా వద్దా అని. కానీ ఆ తర్వాత వెంటనే సర్దుకుంటారు. అయితే మంచిగా ఆకర్షించగలుగుతారు. కానీ కూడా వేరే రకంగా అయితే డిస్టర్బ్ అన్నది వీళ్ళు చెయ్యలేరు, ఆకర్షించలేరు. అంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులు, చాలా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులుగా ఈ మీనరాశి వారిని మనం చెప్పుకోవచ్చు. వీరి యొక్క జీవిత భాగస్వాముల్ని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇలా ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో కాస్త కూస్తో ఊహించని మార్పులు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయి. అయితే ఆ మార్పులను కూడా వీరి జీవితానికి మంచి, అంటే భవిష్యత్తుకి పునాదుల్లాగా వేసుకుంటారు. వాటిని మెట్లలాగా ఉపయోగించుకొని ఇక్కడ కూడా ఈ మీనరాశి వారు సక్సెస్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి ఈ మీనరాశి వారిని డిస్టర్బ్ చేయటం ఎవరి వల్ల కూడా కాదని చెప్పుకోవాలి. ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ ఇబ్బంది అనేది కొన్నాళ్ళు మాత్రమే వీరికి ఉంటుంది. పూర్తిగా వారి జీవితాన్ని అయితే టచ్ చేసే అవకాశంని వీళ్ళు ఇవ్వరు. కాబట్టి అవతల వ్యక్తి వల్ల చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినప్పటికీ కూడా వీరు కొంత కొత్త నూతన ఉత్తేజంతో, కొత్త మార్పులతో వీరి జీవితంలోకి ఇంకా ముందుకు వెళ్తారు. ఆ వ్యక్తిని చివరికి ఏంటంటే అలాంటి వ్యక్తులను దూరం పెట్టేసేయటం అనేది చేస్తూ ఉంటారు. ఇలా ఈ మీనరాశి వారి జీవితంలో జరుగుతుంది. కాబట్టి ప్రేమించిన వారి తరపున, ఒక కోరుకున్నటువంటి బంధం తరపున వీరి బంధంలో మార్పులు అనేవి అయితే ఇవి జరుగుతాయి. అయితే వీరి జీవితానికి ఎటువంటి నష్టం అనేది వీరు కలగనివ్వరు. ఇది మాత్రం నిజమండి. అయితే ఇక్కడ ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ వ్యక్తి, అంటే ఇక్కడ మిమ్మల్ని ఇష్టపడుతున్నామని వెంట పడేవాళ్ళు ఒకరైతే ఇక వారికి హెల్ప్ చేసేవాళ్ళు ఇంకా ఇద్దరు మనుషులు అన్నట్టు. కాబట్టి వీరందరి కలయిక మీ జీవితాన్ని కొంచెం గజిబిజి అయోమయానికి లోను చేసిన, కన్ఫ్యూజన్కి గురి చేసిన మీరు అయితే సర్దుకుంటారు. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.